నేను ఈరోజు చాలా సింపుల్‌గా బగారా రైస్ అయితే తయారు చేశానండి. ఇంట్లోనే మా ఆయనగారు, నేనే కదండీ! కొంచెం సింపుల్‌గా చేశానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం ముక్కలు కట్ చేసుకోవాలి. మసాలా దినుసులు తీసుకోవాలండి. అంటే జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ తీసుకోవాలి. అరటి మొగ్గను. ఇదిగోనండి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అయితే ఆడుకుంటున్నానండి. సంతకాల మీద మెత్తగా నేను నూరుకుంటానండి. కొంచెమే కదండీ! మీకు తెలుసు కదా! నేను సంతకాల మీద అయితే నూరుకుంటానండి. ఎందుకంటే ఫ్రెష్‌గా చేసుకున్నదే బావుంటదన్నమాట అండి. ఎప్పుడూ కూడా మిక్సీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా నూరుకుంటే కొంచెం ఎక్సర్‌సైజ్‌లా కూడా ఉంటదండి. అది మీకందరికీ తెలుసు. ఇదిగోనండి కొంచెం గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. పొయ్యి అంటించి ఆయిల్ ఏసుకోవాలండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఎప్పుడు ఓన్లీ నెయ్యితో కానీ, ఓన్లీ ఆయిల్‌తో కానీ అంత టేస్ట్‌గా ఉండదండి. కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యేసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటదనమాటండి. ఉంది గదని ఎక్కువ నెయ్యి, ఓన్లీ ఆయిల్‌తోనే యేసుకుంటే అంత టేస్ట్ బాగోదన్నమాటండి. ఇవేనండి మసాలా దినుసులు ముందు వేయించుకోవాలనమాట అండి. కొద్దిగా ఫ్రై అవ్వాలనమాటండి. అంటే బాగా కొంచెం ఎక్కువ మాడకుండా లైట్‌గా దోరగా వేయించుకుంటే సరిపోతది. సింపులే అనుకోండి అండి. ఈరోజు నేనెలా చేసుకున్నాను, ఎంతవరకు చేసుకున్నానో మీకు చూపిద్దామని. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అండి. కొంచెం అటు ఇటు లైట్‌గా వేయించుకోవాలి. ఎక్కువ ఘాటుగా నేనైతే చేయనండి. ఎందుకంటే ఇందులోకి ఏదో కర్రీ ఉండాలి కదా మళ్ళీ. నేనైతే ఎక్కువ ఘాటయితే ఏది చేయనండి. కొంచెం ఇలాంటివైతే కొంచెం లైట్‌గానే ఉంటదన్నమాట అండి. ఎక్కువ స్పైసీగా ఉండదు. కూరలో అయితే మసాలా యేసుకుంటాం కదా! అది సరిపోద్ది ఇందులోకి. కొంచెం దోరగా వేగనియండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యేసుకోవాలన్నమాట అండి. కొంచెం అటు ఇటు ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. అదిగోనండి సంధికాయల మీద నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం ఒక బాగా ఎక్కువ మంట మీద వేయించుకోక్కర్లేదండి. తక్కువ మంట మీద వేయించుకోవాలి. కొంచెం సింపుల్‌గానే. కొంచెం అలా వేయించుకుంటే సరిపోద్దనమాట అండి. నేనైతే సింపుల్‌గా తక్కువే చేశానండి. వచ్చే వారం మా పాప, బాబు, మా అల్లుడు గారు, మా మనవడు వస్తున్నారండి. అప్పుడైతే ఎక్కువ చేస్తానండి నేను. ఇప్పుడైతే నేను మా ఆయన గారే ఉన్నాం ఇంట్లోనే. అందుకని నేను తక్కువ చేశాననమాట అండి. తర్వాత క బాగా కొంచెం నానబెట్టుకోవాలనమాట. ముందు కొంచెం మిల్ మేకర్ నానబెట్టాననమాట అండి. వేడి నీటిలో కొద్దిగా నానబెట్టాను. అవి కూడా ఏసేసుకుంటాను. అవి గూడండి. అవి కూడా ఏసేసి కొంచెం అటు ఇటు వేయించాలండి. ఇందులో నేను కొద్ది కారం గానీ, పసుపు కానీ అలాంటివేమి ఇంకేమి యాడ్ చేయననమాట అండి. ఈ ఘాటయితే సరిపోద్దండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఈ మిగతా మసాలా దినుసులు ఇవైతే సరిపోతాయనమాట అండి. అదిగోనండి. కొంచెం ఏగాలనమాట అండి. కొద్దిగా ఏగాలి. ఎక్కువ హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోద్ది గదండీ! కొంచెం సన్నని మంట మీదే సిమ్‌లో పెట్టుకుంటే సరిపోద్దనమాట అండి. తర్వాత నేను గ్లాస్‌కిని 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇది మా ఇంట్లో రైస్ అనమాట అండి. మేము 6:30 బాగా చిన్నగా ఉంటదండి. సరిపోలేదని ఆయిల్ పోసుకున్నాననమాట అండి. ముందుగా గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను కదండీ! వాటికి సరిపడా నేను ఓన్లీ 2 గ్లాసులైతే వాటర్ తీసుకున్నానండి. బాస్మతి రైస్‌కైతే తక్కువే తీసుకోవాలి వాటరు. నేనైతే మా ఇంట్లో రైస్ అండి. వాటికి నేను గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాననమాట అండి. అదిగోనండి. ఆ వాటర్ అందులో పోసేస్తున్నాను. కొంచెం మనకి కావాలనుకుంటే నువ్వు ఏదన్నా మసాలా, చికెన్ మసాలా గానీ ఏదైనా ఉంటే ఏసుకోవచ్చండి. గరం మసాలా, మీరు మిక్సీ పౌడర్ చేసుకున్నది ఏదైనా ఉంటే ఏసుకోవచ్చండి. ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా ఏసుకోవచ్చు. కానీ మాకిలా సరిపోద్దనమాట అండి. ఎందుకంటే ఇందులో కూర మళ్ళీ నేను తయారు చేసుకుంటాననమాట అండి. ఇదిగోనండి మరుగుతుందండి. వాటర్ మరుగుతుంది. కొద్దిగా పుదీనా ఏసాననమాట అండి. కొంచెం ఫ్లేవర్ ఉంటే బావుంటది గదండీ! కొద్దిగా పుదీనా, కొంచెం సాల్ట్ కూడా వేసాననమాట అండి. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని తీసేసాను. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని రైస్ కూడా ఏసేయాలనమాట అండి. రైస్ ఏసుకొని కలబెట్టేసి కొంచెం మూత పెట్టాలనమాట అండి. అదిగోనండి. అలా ఉంటే సరిపోతది కొంచెం. వాటర్ సమానంగా ఏసుకుంటే అన్నం సమానంగా ఉంటదండి. మళ్ళీ రైస్‌కి ఆయిల్ పట్టించి, నెయ్యి పెట్టించి అలా చేయనవసరం లేదనమాట అండి. ఒక్కొక్కసారి నెయ్యి పెట్టించిన రైస్ తొందరగా ఉడకదండి చూసుకోవాలండి. ఇదిగోనండి కొంచెం అటు ఇటు కలిపానండి కొంచెం తీసి. కలిపి చూసాను కొద్దిగానే. కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇంకా కొంచెం పలుకుందనమాట అండి. ఉడకాలి. కొద్దిగా ఉడకాలి.
అన్నట్టు ఫ్రెండ్స్ ఈరోజు మీరేం చేశారో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ చాలామంది అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరు కూడాని. చూసేవాళ్ళైతే చాలామంది ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. నేను ఇందులో చిన్న షార్ట్ వీడియోలో నేను యక్ష ప్రశ్నలు కూడా చెప్తున్నానండి. యక్ష ప్రశ్నల సమాధానం, ధర్మరాజు చెప్పిన సమాధానం అవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడేవండి మనకి. ఇదిగోనండి ఉడికిందండి కొద్దిగానే. కొంచెం ఉడికింది. మీరు ఈరోజు సండే కదండీ! ఇంట్లో మీరే వంట చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ప్లీజ్. ఎలాంటి కామెంట్ చేయట్లేదండి. మన ఛానల్ ముందుకెళ్ళాలన్నా, మీరు నన్ను సపోర్ట్ చేయాలన్నా లైక్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి. ఇదిగోనండి. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేశాననమాట అండి. అయిపోయిందండి. ఇది రెడీ అయిందనమాట అండి. ఈసారి నేను ములక్కాడ కూర వండానండి. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం వండలేదండి నేను. ఎందుకంటే మేమైతే ఇవాళ వండుకోవాలనుకోలేదండి. నేనైతే తిననండి. మా ఆయనగారి కోసం వండుదాం అనుకున్నాను గానీ వద్దన్నారు. అందుకని నేను ములక్కాడ కర్రీ చేశాననమాట అండి. పెరుగు చట్నీ కంటే కొంచెం కూరైతే బావుంటది గదండీ! అందుకని ములక్కాడ కర్రీ అయితే చేశానండి. ఇదిగోనండి. కొంచెం తొందరగా చేద్దామనండి నేను కొంచెం పొద్దుట మొదలుపెట్టుకున్నానండి. ఏదైనా టైంకి భోజనం చేయాలి కదండీ! తొందరగా అవ్వాలని. ఉల్లిపాయ ఏసానండి. కొంచెం దోరగా వేయించుకొని ఇది మీకు తెలిసిందనుకోండి. అంటే మాకు బగారా రైస్‌లోకి కొంచెం వండిందేదో మీకు చూపించాలనేసేసి ఈ ములక్కాడ కర్రీ కూడా పెద్దేమీ హంగామా అవసరం లేదండి. అందరికీ తెలిసిందనుకోండి. అయితే నేను టమాటా వేయనండి. ఎందుకంటే ఇందులోకి బగారా రైస్‌లోకి టమాటా పెద్ద నాకు తెలిసైతే మాకైతే ఇష్టం ఉండదండి. ఓన్లీ మసాలా ఏసుకొని ములక్కాడ కర్రీ ఓన్లీ ములక్కాడైతే బావుంటదనమాట అండి. గ్రేవీ ఉంటది కదా! కలుపుకోవడానికి. మళ్ళీ టమాటా ఏస్తే కొంచెం ఇది ఇంట్లో కారం కదండీ! ఎల్లుల్లిపాయలు ఎక్కువేసుకుంటామండి మేము. ఇందులోని కారం కూడా కొద్దిగా ఎక్కువేసానండి. ఎందుకంటే అందులో మసాలా తక్కువుంటది కదండీ! ఇందులో కొంచెం హెవీగానే ఏసాననమాట అండి. చూడండి అదిగో. కొంచెం అటు ఇటు వేయించాలండి. మసాలా కూడా ఏసేస్తాననమాట అండి. మసాలా కూడా ఏసేసి కొంచెం అటు ఇటు దోరగా వేయించాలన్నమాట అండి. అదిగోనండి మసాలా. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇందాక నూరాను కదండీ సందికాయల మీద. బగారా రైస్ కోసం అందులో కొంచెం తీసాననమాట అండి. తీసి కొంచెం ఇందులో కలిపేసాననమాట అండి. ఏదన్నా కొంచెం మనం ఏదైనా సింపుల్‌గా చేసుకోవడానికి ఆడవాళ్ళం ట్రై చేయాలంటే దానికి నేనిప్పుడు మీరు గమనించారండి. నేనేమి అన్నీ స్పెషల్‌గా మీకు ఒక్కొక్క కప్పులేసి అన్నీ తీసి అంత ఎందుకంటే ఇంట్లో ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకునేవి నేను పెద్ద హంగామా చేసి చూపించిన అవసరం లేదండి. ఇదేంటంటే ఏదైనా ప్రొఫెషనల్‌గా చూపించడానికి ఏముందండి. అప్పటికప్పుడు చేసుకొని తినేవి. అలాగా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్‌లో ఎలాగా అప్పటికప్పుడు ప్రొఫెషనల్‌గా చేసి ఇలాగ వెంటనే చేసి చూపించేస్తున్నారండి. పెద్ద ఆర్భాటంగా హంగామా ఏమీ లేదండి. అందరూ నేచురల్‌గానే వీడియోలు పెడుతున్నారండి. చాలా బావుంటున్నాయి గదండీ! ఎవరు చేసిన వీడియో అన్నా గాని చాలా నేచురల్‌గా ఉంటున్నాయండి. చాలా బావుంటున్నాయండి. ఇదిగోనండి కూరైతే ఉడికిపోయిందనమాట అండి. ఇదిగోనండి రైస్ తయారైపోయిందండి. బాయ్. థాంక్ యూ.